సంక్షోభంలో కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నారు సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంఆర్ నగర్ లో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ పరిశీలకులు కొండలరావు, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 76 రఫీ, జనసేన పార్టీ ఇన్ఛార్జి విఎల్ ప్రవీణ్ కుమార్, యువ నాయకులు నెలవల రాజేష్, పార్థసారథిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా 12 మంది బాలింతలకు శ్రీమంతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందించారు. అనంతరం నెలవల విజయశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్ర రాష్ట్రం మరింత పురోగతిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని 100కి 100 అందించడంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించాడన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర, మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, మైలారి రాజశేఖర్, ప్రముఖ న్యాయవాది పసల గంగాప్రసాద్, ఆకుల కుబేరమణి, మొండెం బాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మేము చేసుకున్నటువంటి ఒక పుణ్యం, మన ఎమ్మెల్యే గారు వాళ్ళని ఎంతో దీవించారు. కొండంత బిడ్డనే 2001 నుంచి మీ దగ్గరకు వస్తానే ఉన్నాం, అవునా కదా? అవునా? మరి మీకు మొట్టమొదటగా నేను నెలల సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన చెప్పినట్టు మొదటగా మెగా డిఎస్సి మీద సంతకం చేసి 16,400 ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకి అందించారు. తర్వాత ఆయన చెప్పినట్టుగా 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్, 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ చేశారు. మొదట ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖున 7,000 అందజేశారు. తర్వాత ప్రతి నెల 4,000 పెన్షన్ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. మన సూళ్లూరుపేట నియోజకవర్గం మొత్తం కలిపి 17 కోట్లు ఆయన పెన్షన్లకే అందజేస్తున్నారు. అలాగే ఆయన చెప్పినట్టుగా ఈ గ్యాస్ సిలిండర్లు కూడా దివాళీకి స్టార్ట్ అవుతాయి. అలాగే రైతన్నలకు ఎవ్వరికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రైతన్నలందరికీ నేనున్నాను అన్న భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రైతన్నల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేసిన ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఇక్కడ నాయకులందరూ ఉన్నారు, నేను ఉన్నాను, అందరం ఇక్కడే నియోజకవర్గంలోనే ఉన్నాము, అందుబాటులోనే ఉన్నాము. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మా దగ్గరకు వస్తే తప్పకుండా పరిష్కారం చూపిస్తాము. ఈ 5 సంవత్సరాల్లో మన సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అటు సంక్షేమం వైపు ఇటు అభివృద్ధి వైపు రెండు కళ్ళగా తీసుకెళ్దాం ముందుకి. దీనికి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నాయకులకు, కౌన్సిలర్లకు అందరూ కూడా పేరు పేరు వందన నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి నాకు ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక ప్రభుత్వం ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించింది, ఒక దోపిడీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన కొనసాగించింది, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఏ విధంగా ప్రజల దగ్గర చీకుట్టించుకునేది కూడా మీకు అందరూ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా ఎదురు చూశారు. ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఎప్పుడు వస్తుంది, ఈ రాష్ట్రంలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి AP24 ఫ్యాక్ట్స్, నిజాలు నిర్భయంగా.